నాకు దేవుని ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ కావాలని కోరుకున్నాడు. ఎప్పుడన్నా ఆసక్తితో అడిగా. ఇప్పుడు నేను కూటంలో చెప్పా కదా, ఇంటికి పోయినాక సాయంత్రం ఖచ్చితంగా అడుగుతా, ప్రభా ఇలా ఏదో మొత్తుకొని చెప్పాడులే నాయన, మరి నాకు కూడా ఏదైనా వరం ఈ ప్రభా అన్న చెప్పింది నిజమేగా, ఏదన్నా వరం ఈ ప్రభా, ఇస్తావా ఇవా ఏమో ఇచ్చా లేకపోతే లేదులే, అప్పుల సంగతి మాత్రం చూడయో, నీకు స్తోత్రం ప్రభా. ప్లీజ్ అడగండి, ఆసక్తితో అడగండి, అపేక్షతో అడగండి. దేవుని శక్తిని కోరండి, దేవుని బలాన్ని కోరండి, దేవుని అభిషేకాన్ని కోరండి. ఆమేన్. ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు అట్లా కూడా నువ్వు ఇతరులకు దీవెనగా మారిపోతావు. రోగులను నీవు తాకినప్పుడు స్వస్థత జరుగుతుంది. ఏ ఇంట్లోనైనా నువ్వు అడుగుపెట్టినప్పుడు అక్కడున్న శోధన తొలగిపోయి సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి అయినా దయ్యము చేత పీడించబడితే విడుదల పొందుతారు. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. నువ్వు మాట్లాడినప్పుడు హృదయాలు పొడవబడితే అనేకులు రక్షణలో నీవు పరిగెత్తుతారు. అర్థమైందా? అవతలి వాళ్ళ మైండ్ సెట్లను కూడా వివేచించే శక్తి నీకు వచ్చింది. అవతలి వాళ్ళ ఆంతర్యాన్ని ఇట్టే గుర్తుపట్టి చెప్పగలను, ఇది అలా అనుకుంటున్నావు అంటే మైండ్ పోయేది వాళ్ళకి. అరే నా ఆలోచన ఆ వ్యక్తికి ఎలా తెలుసు? ఆత్మల వివేచన వరం అది. ఎప్పుడన్నా అడిగా? ఈరోజు పట్టుబట్టి ఇక నుంచి అడుగు, మోకాళ్ళు వేసిన ప్రతిసారి